ఈ రోజు స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. మరి గతంలో ఈ ఫిల్టర్లు అన్ని కూడా మామూలు శాండ్ ఫిల్టర్స్ ఉండేవి. దాన్ని మైక్రో ఫిల్టర్స్ కింద చేయడానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పడం జరిగింది. దాదాపు 2.5 కోట్ల రూపాయలతో ఇవాళ తరగటూరు స్టోరేజ్ దగ్గర ఫిల్టర్లు మారుస్తున్నాం. అట్లాగే గ్రామాల్లో కూడా 4 చోట్ల ఈ ఫిల్టర్స్ అన్ని కూడా మార్చడం జరుగుతుంది. ఫోన్లో కూడా మనం చేసాం. అన్ని ప్రాంతాలు ఇప్పుడే మరి రుద్రవారంలో కూడా ప్రారంభించడం చేసుకుని రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచినీళ్ళు, స్వచ్ఛమైన మంచినీళ్ళు అందించాలి. ఇప్పుడు మొత్తం కూడా మనం తరగటూరు మీద పడిపోతున్నాం, తరగటూరు అందించలేకపోతుంది. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పంచాయతీ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఈ ఫిల్టర్లుగానే ఏర్పాటు చేసుకోగలిగితే చాలా వరకు అవసరాలు తీరుస్తుంది. మిగతాది కొంత తరగటూరు నుంచి కూడా వస్తే మనకి నీళ్ళ సమస్య ఉండదు. అయితే ఇప్పుడు తరగటూరు కూడా మొన్న వెళ్ళి మొత్తం చూసాం. తరగటూరులో మనకి 5.20 మీటర్ల వరకు నింపొచ్చు దాన్ని. అయితే మన కాలువ 10 రోజులే వస్తుంది. నింపాలంటే దాదాపు 1000 హార్స్పవర్ మోటార్లు పెట్టించి, ట్రాన్స్ఫార్మర్లు పెట్టించి, జనరేటర్ పెట్టి మొత్తం కూడా ఫిల్ చేసాం. ఈ సమ్మర్ 3 నెలల్లో కూడా మళ్ళీ వర్షాలు పడే వరకు మంచినీళ్ళ సమస్య మనకు రావడానికి వీల్లేదని చెప్పి గతంలో చేసాం. మళ్ళీ ఇదే ఆ కార్యక్రమం. అయితే ఇప్పుడు ఇంకోటి కూడా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారు. ఇంటింటికి మనం పంపు ఇవ్వాలని మన హామీ, మన కూటమి ప్రభుత్వం యొక్క హామీ. దానికి ఇవాళ డైరెక్ట్ కృష్ణానది నుంచే ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి పైప్ లైన్ వేసి సరాసరి మధ్యలో ఊర్లన్నిటి కూడా ఉయ్యూరు, పామరు, కంకిపాడు, అటు పెడన, గుడివాడ అన్ని కూడా పైప్ లైన్ ద్వారా ఇస్తూ చివరికి మన మచిలీపట్నం కూడా వస్తుంది. ఇక 24 గంటలు మన నీళ్ళకి సమస్య లేకుండా చేయాలని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. దానికి డిపిఆర్ కూడా తయారు చేస్తున్నారు. త్వరలో అది కూడా పూర్తి అవుతుంది. ఖచ్చితంగా ఇవాళ మంచి ప్రభుత్వం. నేను చెప్తున్నాను, మీరు కూడా మంచి ప్రభుత్వం కాదా? ఎందుకంటే మంచి ప్రభుత్వం. ఇవాళ మన రాగానే గ్రామాల్లో 5 ఏళ్ళు అసలు రోడ్లు వేసారా? ఇవాళ రోడ్లు వేస్తున్నాం. రోడ్లు అయిపోయిన వెంటనే డ్రైన్లు స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం వరకు మొత్తం రోడ్లన్నీ 100% కంప్లీట్ చేసి డ్రైనేజ్ కూడా చేసి ఇంటి ముందు మురుగు అనేది లేకుండా, ఈ ఇంట్లో మురుగు ఆ ఇంట్లోకి వెళ్తే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ మురుగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేయకపోతాం. అట్లాగే మరి మీ గతంలో గుర్తుందేమో, ఈ వాడపాలెం సబ్ స్టేషన్ తీసుకొచ్చింది ఎవరు? ఆ రోజు సబ్ స్టేషన్ తీసుకొచ్చాం మనం. సబ్ స్టేషన్ రావడం వల్ల మీకు ఎప్పుడన్నా కరెంటు పై ఇబ్బంది ఉందా? లో వోల్టేజ్ కానీ ఇలాంటి సమస్యలు చెరువులకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఆ రోజు నేను సబ్ స్టేషన్ పూర్తి చేశాం. అట్లాగే ఇప్పుడు ఉప్పు నీరు ఈ రోడ్డు కూడా ఆ రోజు మనం పెట్టింది. తర్వాత వాళ్ళ ఊరికి పైప్ అయిన తవ్వారు కానీ ఒక దాని మీద ఏమీ ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు తప్ప 5 కోట్లు 2 కోట్లు 5 ఏళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కదా దాని మీద. ఇప్పుడు దానికి 50 కోట్లతో ఇవాళ రోడ్డుకి కంప్లీట్ అయింది. త్వరలోనే పనులు స్టార్ట్ చేయబోతున్నారు. 50 కోట్లతో మరి ముందు రావడం జరిగింది.